హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. నీతోనే డాన్స్ షో ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫస్ట్ సీజన్ లో యాంకర్ గా ఉన్న శ్రీముఖినే నీతోనే డాన్స్ 2.0 లో సైతం యాంకరింగ్ గా వ్యవహరిస్తుంది. అయితే డాన్స్ లకి ఒక లెక్క అయితే శ్రీముఖి యాంకరింగ్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పుకోవాలి. జడ్జెస్ ని మేనేజ్ చేస్తూ డాన్స్ పర్ఫార్మెన్స్ లని ఎంజాయ్ చేస్తూ ఫుల్ గా కిరాక్ గా యాంకరింగ్ అయితే చేస్తూ అదరగొట్టేస్తుంది. ఇక రీసెంట్ గానే శ్రీముఖి తన సోషల్ మీడియా వేదిక ద్వారా తన ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ సెషన్ అయితే ప్లాన్ చేసింది. అందులో భాగంగా ఒక నెటిజన్ వచ్చేసి నీతోనే డాన్స్ 2.0 లో డిజర్వింగ్ విన్నర్స్ అని మీరెవరు అనుకుంటున్నారు, మీ ఫేవరెట్ జోడీ అంటూ ఎవరైనా ఉందా అన్న ప్రశ్నకు గాను శ్రీముఖి షాకింగ్ కామెంట్స్ అయితే చేసిందనమాట. అవును, నాకు స్టార్టింగ్ నుంచి కూడా అమర్ అండ్ తేజు ఫస్ట్ సీజన్ లోనే చాలా ఫేవరెట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ మధ్యలో వచ్చి బౌన్స్ బ్యాక్ అయ్యారు, అది చాలా నచ్చుతుంది. అండ్ యావర్ వాసంతి వీళ్ళిద్దరు గురించి ఏం చెప్పాలి, పవర్ ప్యాకెట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేస్తారు. ఇకపోతే విశ్వ నైని వీళ్ళిద్దరు కూడా చాలా అంటే చాలా డిజర్వింగ్ అని అనిపిస్తుంది. వీళ్ళ ముగ్గురులో ఎవరు గెలిచినా సరే నాకు చాలా అంటే చాలా హ్యాపీ. డిజర్వింగ్ విన్నర్స్ ఫర్ నీతోనే డాన్స్ 2.0 అని నేను చెప్తాను అన్నట్లుగా రిప్లై చేసిందా. దీనికి గాను ఒక నెటిజన్ వచ్చేసి యావర్ వాసంతికి ఎందుకనేసి ఎప్పుడు అన్యాయం చేస్తారు, మార్క్స్ కూడా చాలా లోగా చేస్తారు, ఎక్కడైనా సరే యావర్కి అన్యాయమే జరుగుతుంది అంటుంటే దానికి శ్రీముఖి వచ్చేసి అలా ఏమీ ఉండదు, జడ్జెస్ అందరినీ ఈక్వల్ గానే చూస్తారు, ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళే గెలుస్తారని నేను గట్టిగా నమ్ముతా అన్నట్లుగా షాకింగ్ రిప్లై అయితే ఇచ్చేసింది. సో దాంతో ప్రస్తుతం శ్రీముఖి చేసిన ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారిపోయింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని సైతం క్లిక్ చేయడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు.